ఇది అబ్బాయిలకి. ఒక ఇక్కడ నుంచి ఒక పైప్ లాంటిది వస్తుంది బయటకి. వాటర్ పైకి వదులుతుందనమాట. సో ఇది మెన్కి, ఇది ఉమెన్కి. పోస్ట్ మ్యాన్ కోసం ఒక సెక్షన్ ఉంది కింద, అతను పోస్ట్ వేసేటప్పుడు. సో అక్కడే ఒక బెల్ బటన్ కూడా ఉంది. సో ఆ బెల్ బటన్ నొక్కితే కనుక అక్కడ ఎవరైతే మనతో మాట్లాడాలనుకున్నారో వాళ్ళ ఫేస్ ఇక్కడ కనిపిస్తుంది, వీడియో కనిపిస్తుంది, లైవ్ వీడియో. సో వాళ్ళని చూస్తూ వాళ్ళతో కూడా ఇది నొక్కి మనం మాట్లాడచ్చు. కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడచ్చు. ఈ వీడియో చూసిన అందరికీ హాయ్. నేను 2 days బ్యాక్ ఇండియా నుంచి జపాన్ వచ్చాను. సో ఈ వీడియోలో నేను జపాన్లో నేనుండే అపార్ట్మెంట్ చూపిస్తాను. అండ్ అందులో ఉండే ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి, మన ఇండియన్ అపార్ట్మెంట్స్కి ఇక్కడ అపార్ట్మెంట్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పార్కింగ్ ఎట్లా ఉంటుందంటే, మనకి ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్లో కనిపిస్తుంది కదా, వైట్ కలర్ బాక్స్. ఆ గీత దాటి కారు పెట్టకూడదు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టైర్స్ ఆగాలి. అండ్ ఈ వైట్ బాక్స్ ఏదైతే ఉందో దాంట్లోనే కార్ ఆగాలి. ఇక్కడ ఎట్లయితే కార్స్ ఆగినాయో లైన్గా, అదేవిధంగా కార్స్ ఆగాలి ఇక్కడంతా. అండ్ ఇది ఒక రోడ్ వ్యూ. సో ఇది ఒక జంక్షన్ లాంటిది, చిన్న జంక్షన్ లాంటిది బిల్డింగ్ ముందు. ఫస్ట్ మనం ఇప్పుడు బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవుదాం. ఇక్కడ చూసినట్లయితే ఇది బిల్డింగ్ లోపలికి వెళ్ళడానికి కావాల్సిన డోర్. సో ఈ డోర్ తెరుచుకోదు, ఎందుకంటే బయట వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ డోర్ని యాక్సెస్ చేయలేరు. ఓన్లీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే ఈ డోర్ని యాక్సెస్ చేయగలరు. ముందుగా నేను ఇటువైపు తీసుకెళ్తాను మిమ్మల్ని. సో ఆటోమేటిక్గా లైట్స్ వెలుగుతాయి. సో ఇదేంటంటే ఇక్కడ మనకి నెంబర్స్ ఉన్నాయి, అంటే అపార్ట్మెంట్ డోర్ నెంబర్స్. సో పోస్ట్ కానీ ఏదైనా పార్సల్ వచ్చినా కూడా వాళ్ళు జస్ట్ ఇందులో వేసేస్తారనమాట. ఇట్లాంటి బాక్స్లో వాళ్ళు తోసేస్తారు. సో దిస్ ఈజ్ పోస్ట్మెన్స్ కోసం, బయట నుంచి పోస్ట్మెన్స్ కోసం. అండ్ అక్కడ ఉండే బాక్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్వాన్స్ లాకర్స్ లాంటివి, అందులో పెట్టుకోవచ్చు ఏమైనా ఇంపార్టెంట్ సామాన్లు ఉన్నా కానీ. సో అది అడ్వాన్స్ లాకర్స్ లాంటివి. అండ్ ఇది పోస్ట్కి. సో ఇది చిన్న వ్యూ పోస్ట్ మ్యాన్ కోసం. అండ్ పైన చూసినట్లయితే పైన లైట్ ఉంది. అండ్ ఇదేంటంటే స్మోక్ సెన్సార్. సో ఇక్కడ ఏమైనా స్మోక్ వచ్చినా కానీ, చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ వెంటనే అది అలారం మోగుతుంది అనమాట. ఇప్పుడు నేను రెసిడెంట్ కాబట్టి ఇందులో నేను దీన్ని ఓపెన్ చేయగలను. సో ఓపెన్ చేయడానికి నాకు కీస్ కావాలి. సో ఈ కీస్ని నేను ఇందులో ప్రెస్ చేయగానే ఇక్కడ డోర్ ఓపెన్ అవుతుంది. అది ఎట్లాగా చూపిస్తా. సో ఈ కీస్ ఉంది, తిప్పే ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అయిపోయింది. సో దీన్ని తీసుకుని నేను లోపలికి వెళ్ళిపోతా. సో ఇది మా ఎంట్రన్స్. ఈ సెక్షన్లో ఏముంటుందంటే బేసిక్గా సపోజ్ ఈ 407లో ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ కీస్ వాళ్ళతో క్యారీ చేసుకోకుండా ఇక్కడున్న కోడ్ నొక్కి ఆ కోడ్లో వాళ్ళ కీస్ పెట్టేసి వెళ్ళిపోతారు. సో దట్ బయట ఎక్కడన్నా పడిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఇక్కడే వాళ్ళ కీస్ని స్టోర్ చేసి వెళ్ళిపోతారు. సో దానికోసం ఈ లాకర్స్ అన్నీ వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి. సో ఇది ఎంట్రన్స్లో మనకు కనిపించేది. ఒకటేమో పోస్ట్ అటువైపు వేస్తారు. ఓన్లీ రెసిడెంట్స్ మాత్రమే అపార్ట్మెంట్లోకి రాగలుగుతారు, ఎందుకంటే కీస్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి. సో కీస్ తీసుకున్నాక వాళ్ళు లోపలికి వచ్చి వాళ్ళ కీని పికప్ చేసుకొని అప్పుడు రూమ్లోకి వెళ్తారు. ఇది మనం ఎంటర్ అవ్వగానే కనిపించేది. సో ఇప్పుడు బయటికి వెళ్ళడానికి కీ అవసరం లేదు. జస్ట్ మనం ఆ డోర్ ముందు ఎట్లయితే షాపింగ్ మాల్స్లో ఉంటాయో మనం జస్ట్ డోర్ ముందు నుంచి ఉంటే డోర్ ఓపెన్ అయిపోతుంది లోపల నుంచి బయటకు వెళ్ళడానికి. కానీ బయట నుంచి లోపల రావడానికి మనకి కీస్ అవసరం. బయటకు వెళ్ళాలంటే కనుక నేను జస్ట్ ఇట్లా ముందుకు వచ్చి నుంచుంటాను అండ్ ఇది ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక జపాన్లో చాలా వరకు అపార్ట్మెంట్స్లో సెక్యూరిటీ ఉండరు. సెక్యూరిటీ ఏంటంటే
సెక్యూరిటీ కెమెరా ఒకటే సెక్యూరిటీ, ఎందుకంటే బయట నుంచి ఎవరు ఎంటర్ కూడా కాలేరు అపార్ట్మెంట్లోకి, ఎందుకంటే కీస్ లేకపోతే ఎవరు ఎంటర్ అవ్వలేరు. కాబట్టి సెక్యూరిటీ వాళ్ళు మీకు చాలా వరకు కనిపించారు అపార్ట్మెంట్లో, ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా ఆటోమేటిక్ సెక్యూరిటీ ఉంటుంది. సో మనమే వెళ్ళగలం, మనమే రాగలం బయటకి, కాబట్టి సెక్యూరిటీ వాళ్ళ అవసరం చాలా వరకు పడదు. ఇంకోటి నెక్స్ట్ మనకి ఎంటర్ అవ్వగానే కనిపించేది ఏంటంటే గార్బేజ్, చెత్త. మనం ఏదైతే వేస్ట్ ఉంటుందో ఇంట్లో అది అందరూ కిందకి తెచ్చి ఒక రూమ్లో పెట్టాలన్నమాట. ఆ రూమ్ చూపిస్తాను ఇప్పుడు. సో ఇది చెత్త వేసుకునే రూమ్ అనమాట. ఇక్కడ మొత్తం జపనీస్లోనే రాసి ఉంటుంది. సో ఇది ఓపెన్ చేస్తా. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇదంతా వేస్ట్ పడేసి ఉంది ఇక్కడ. సో ఇది చెత్త వేసుకునే రూమ్. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే పైన స్మోక్ సెన్సార్ ఉంది. అండ్ సో ఇక్కడ వేస్తారు. సో ఇక్కడ కూడా చెత్తని 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తారు. ఒకటి వెట్ వేస్ట్, ఒకటి డ్రై వేస్ట్, ఇంకోటి బర్నబుల్ అంటే ఏదైతే కాల్చగలుగుతామో లైక్ పేపర్ లాంటివి అట్లాంటివి ఒక సపరేట్ కవర్లో పెడతాం. సో 3 కేటగిరీస్లో ఇక్కడ చెత్తని డివైడ్ చేస్తారు. సో ఇది ఆ రూమ్ ఎక్కడైతే మేము చెత్త పెట్టేయాలో. సో బేసిక్గా ఇది ఫస్ట్ మనకి ఎంటర్ అవ్వగానే కనిపించేవి ఇవే. ఇప్పుడు మనం యాక్చువల్ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి అపార్ట్మెంట్లో రూమ్స్ ఎట్లా ఉంటాయో చూపిస్తాం. సో ఇక్కడ ఎలివేటర్ ఉంది. సో దిస్ ఈజ్ ది ఎలివేటర్. సో ఎలివేటర్ ఎట్లా ఉంటుందంటే ఒకటి ఇది నెంబర్, అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఎలివేటర్లో ఉన్న కెమెరా యొక్క వీడియో. సో ఈ వీడియో అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నాది 4th ఫ్లోర్. సో ఐ విల్ గో అప్. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. అంటే ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 2, 3, 4. సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఏమి ఉండదు. సో ఇది 4th ఫ్లోర్. యా, ఇది నార్మల్ లిఫ్ట్ మనకి. బేసిక్గా ఇది నా రూమ్. ఇక్కడ మీరు ఫస్ట్ చూసినట్లయితే మనకి ఇది కనిపిస్తుంది. ఇది ఏంటంటే ఇది బెల్. ఇది బెల్ నొక్కగానే లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెల్ వెళ్తుంది. అండ్ లోపల వాళ్ళు ఒక బటన్ నొక్కి బయట వాళ్ళతో మాట్లాడచ్చు డైరెక్ట్గా, బయటకు రాకుండా. సో ఆ బయట మాట్లాడేదంతా ఈ స్పీకర్ నుంచి వినిపిస్తుంది బయట ఉన్న వాళ్ళకి. సో ఇది ఒక కూల్ సిస్టమ్ అనమాట. ఇక్కడ నో పీపుల్ ఎంటర్ ఇంటూ దిస్ రూమ్. ఫస్ట్ ఇక్కడ మనకి 2 లాక్స్ ఉంటాయి, ఇక్కడ ఒకటి అండ్ కింద ఒకటి. సో దీన్ని 2 times ఓపెన్ చేయాలి మనం. ఫస్ట్ ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడున్న ఏదైతే ఉందో అది వెనక్కి వస్తుంది, అండ్ మళ్ళీ కింద పెట్టి ఓపెన్ చేయాలి ఒకటి. సో 2 times ఓపెన్ చేస్తేనే కానీ ఈ డోర్ ఓపెన్ అవ్వదు. సో జస్ట్ పుల్ ఇట్. సో ఓపెన్ చేయగానే చూసి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ జపాన్లో ఉన్న ప్రతి ఇల్లు వుడ్ తోటి చేసి ఉంటాయి. ఎందుకంటే న్యాచురల్ డిజాస్టర్స్ నుంచి తప్పించుకోవడానికి వుడ్ ఈజ్ సేఫ్. సో ఇప్పుడు మీరు వాల్ చూసినా కూడా ఇదంతా వుడ్ అనమాట, ఇది సిమెంట్ కాదు, వుడ్. సో అదేవిధంగా ఇక్కడ ఫ్లోర్స్ చూసినా కూడా ఫ్లోర్ మొత్తం వుడ్తో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇదంతా వుడ్తోనే ఉంటుంది. సో ఎంట్రన్స్లోనే ఒక క్లాజెట్ ఇచ్చారు. అండ్ చూసారా, సో షూస్ ఆర్ చెప్పులు ఇవన్నీ మనం బయటే పెట్టుకోవాలి. సో ఈ వుడ్ మీదకి మాత్రం మన చెప్పులు వెళ్ళకూడదు. సో ఎవరైతే గెస్ట్స్ వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడే పెట్టేస్తారు వాళ్ళ షూస్ని. సో ఫస్ట్ మనం షూస్ తీద్దాం.
మనం ఈ షూస్ తీసిన తర్వాత మనం షూస్ని ఇట్లా పెట్టాలి, ఇట్లానే పెట్టాలి. సో మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతామో డైరెక్ట్గా ఇట్లా షూస్ వేసుకునేలాగా. అండ్ జపాన్లో అందరు ఇట్లానే పెడతారు, అంతేగాని మనం బయట నుంచి వచ్చి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టరు, ఎందుకంటే అది రాంగ్. సో వెళ్ళేటప్పుడు ఇట్లా పెట్టి షూస్ని ఇట్లా పెట్టి అప్పుడు లోపలికి ఎంటర్ అవ్వాలి. సో ముందుగా మనం ఇక్కడ ఉన్న కిచెన్ చూద్దాం. కిచెన్లో ఎటువంటి టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు, ఎంత సింపుల్గా కిచెన్ బిల్డ్ చేశారో చూద్దాం. మనకి జపాన్లో ఎట్లా అంటే మోస్ట్ ఆఫ్ ది చిన్న చిన్న ఇళ్ళల్లో ఎంట్రన్స్లోనే కిచెన్ ఉంటుంది, డోర్ నుంచి లోపలికి రాగానే కిచెన్ ఉంటుంది. సో కిచెన్లో మనకి ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సో బేసిక్గా ఇది కిచెన్. మనకి స్టార్టింగ్లోనే ఒక స్టవ్ ఉంది, గ్యాస్ స్టవ్ ఉంది ఇక్కడ, అండ్ షింక్ ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ ఉన్న ప్రతిదీ జపనీస్లో రాసి ఉంటుంది, ఇదంతా జపనీస్లో ఉంటుంది. సో దాన్ని డీకోడ్ చేసుకోవాలి మేము. అండ్ ఈ పైన ఇది ఉంటుంది, మనకి స్మోక్ని ఏదైతే లాగేస్తుందో వంట చేసేటప్పుడు ఆ స్మోక్ లాగి ఇది ఉంటుంది. సో ఇది ఇక్కడ బటన్స్ ఉన్నాయి, ఇవి కూడా జపనీస్లోనే ఉన్నాయి. ఫస్ట్ ఇది ల్యాంప్ అన్నమాట, ఇది ల్యాంప్. సో ఇది ఆన్ చేయగానే ఒక ల్యాంప్ లైట్ వస్తుంది, మనకి వంట చేసేటప్పుడు కావాల్సిన లైట్ వస్తుంది. అండ్ దెన్ దిస్ ఇస్ ద స్టార్ట్ బటన్. సో ఇది నొక్కినప్పుడు యూ కెన్ సీ సౌండ్ వినిపిస్తుంది మీకు. సో మెషిన్ స్టార్ట్ అయింది. సో కుకింగ్ అంతా అయిపోయాక దాన్ని బంద్ చేసేటప్పుడు ఇది ఆఫ్ బటన్. సో ఇది ఆఫ్ చేసేసి ల్యాంప్ ఆఫ్ చేస్తే దీంతో పని అయిపోయింది మనకి ఇక్కడ ఎట్లా అంటే మోస్ట్లీ జపాన్లో ఇళ్ళకి కిటికీలు చాలా తక్కువ. సో తక్కువ ఉండటం వల్ల ఇంట్లోనే వాళ్ళు హీట్ అంటే వేడిని అబ్జార్బ్ చేసే మెషిన్స్, ఆ టెక్నాలజీని బాత్రూమ్స్లో కానీ కిచెన్లో కానీ సో ఆటోమేటిక్గా హీట్ని బయటకు పంపించేసేలాగా ప్లాన్ చేశారనమాట ఇంట్లోనే. సో ఇది చిన్న కిచెన్ సెటప్. ఒకసారి అల్మరాస్ కూడా చూపిస్తాను ఏమేమి ఉన్నాయి, కబోర్డ్స్ ఏమి ఇచ్చారు మనకి కిచెన్లో అని. సో ఇక్కడ మనకి పైన ఒక అల్మరా ఇచ్చారు. సో జస్ట్ ప్రెస్ చేసి ఓపెన్ చేయటమే. అండ్ సో ఇక్కడ బేసికలీ 2 షెల్ఫ్స్ అంతే. సో ఇవి కావాల్సిన కుకింగ్ అవన్నీ, సాల్ట్, టీ పొడి, పసుపు, కారం. అండ్ ఇది అయిపోయాక నెక్స్ట్ మనకి కింద ఇచ్చారనమాట. ఫస్ట్ డ్రా ఓపెన్ చేద్దాం. సో ఈ డ్రా ఇస్ జస్ట్ ఫర్ బేసిక్, మనకు కావాల్సిన స్పూన్స్, కప్, సాసర్స్ అవి. అండ్ దెన్ ఇదొకటి. సో ఇది అండ్ చిన్న స్టాండ్ లాంటిది ఇచ్చారు ఇక్కడ, దాని మీద కూడా ఏమైనా పెట్టుకోవడానికి. అదేవిధంగా ఇది కూడా అంతే. సో ఇది అంతా అదే ఒకటే సెటప్ అన్నమాట ఇదంతా. సో ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోయే పంప్స్ అవన్నీ. అండ్ ఇక్కడ మనకి చిన్న పెట్టుకోవడానికి సెటప్ ఇచ్చారు. అండ్ మనం కుకింగ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఒక లైట్ ఉంటుంది మనకి పైన, దాని స్విచ్ ఇక్కడ ఉంటుంది. సో ఇది మనకి సామాన్లు తోకునేటప్పుడు కావాల్సిన లైట్, ఇది సరిపోతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది సింక్. ఇక్కడ మనకి హెచ్ అంటే హాట్ అండ్ సి అంటే కోల్డ్ అనమాట. అంటే వాటర్ వదిలే ముందు మనకు హాట్ వాటర్ కావాలంటే కనుక పక్కకని పైకి అంటమే. సో హాట్ వాటర్ వస్తాయి. ఇటువైపు అని అంటే కోల్డ్ వాటర్. ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ అనేది స్పెషల్గా ఏం రాదు. ఈ ట్యాప్లో ఏదైతే కనిపిస్తుందో ఈ ట్యాప్లో వాటరే డ్రింకింగ్ వాటర్ అనమాట. సో డ్రింకింగ్ వాటర్ కావాలంటే జస్ట్ ట్యాప్ ఆన్ చేయటం అండ్ బాటిల్తో ఫిల్ చేసుకుని ట్యాప్ బంద్ చేసుకోవటమే. సో సింపుల్గా డ్రింకింగ్ వాటర్కి స్పెషల్గా వెయిట్ చేయకుండా 24 hours ట్యాప్ నుంచే డ్రింకింగ్ వాటర్ వస్తుంది ఇక్కడ. అండ్ హాట్ వాటర్ ఇంకా కోల్డ్ వాటర్ కోసం ఒక సెంట్రలైజ్డ్ టెక్నాలజీ ఉందన్నమాట ఇక్కడ. అంటే మీరు ఒకసారి ఆ బటన్ ఆన్ చేస్తే కనుక ఈ ఇంట్లో ఉన్న అన్ని వాటర్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో, బాత్రూమ్స్ కానీ, షింక్స్ కానీ, ట్యాప్స్ అండ్ వేరెవర్, అవన్నీ కూడా హాట్ వాటర్తో నిండిపోతాయి అన్నమాట. సో బటన్ ఏంటో టెక్నాలజీ అంటే ఇప్పుడు చూపిస్తాను. సో ఆ సెంట్రలైజ్ టెక్నాలజీ ఏంటంటే ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇది ఆ మెషిన్. సో ఇది ఆన్ చేస్తే కనుక సో 42 degrees చూపిస్తుంది ఇప్పుడు. సో ఇది ఆన్ చేస్తే ఇది ఏంటంటే గీజర్ లాగానే, గీజర్ ఆన్ చేసినట్టే మనం. సో ఈ హాట్ ఏదైతే 5 నిమిషాల్లో వేడెక్కిపోతాయి వాటర్ అన్ని, ఆ హాట్ వాటర్ మనకి ఈ షింక్లో నుంచి హాట్ వాటర్ వస్తాయి,
లేదా నూపురైన బాత్రూంలో ఉంది, బాత్రూంలో కూడా అంతా హాట్ వాటర్తో నిండిపోతాయి. నూపుల నుంచి కూడా హాట్ వాటర్ వస్తాయి మనకి. సో జస్ట్ దీన్ని ఇక్కడ నొక్కటమే. అండ్ ఈ బటన్స్ చాలా ఉన్నాయి టెంపరేచర్స్. సో బేసిక్గా నేను ఇది నొక్కుతాను. సో 5 minutesలో వాటర్ అంతా హీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, ప్రతిదాని మీద జపనీస్లోనే రాసి ఉంటుంది. సో మనకి అంత జపనీస్ రాకపోతే కనుక అండ్ ఇంగ్లీష్ తెలిస్తే కనుక గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేయాలి. అండ్ నేను కూడా ఎప్పుడు గూగుల్ ట్రాన్స్లేటే యూస్ చేస్తాను ఎక్కడ జపనీస్ రాసుకున్నా కూడా. సో అది ఎట్లా యూజ్ అవుతుందంటే, మనకు ఒక ఫోన్లో గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ ఒకటి ఎక్కించుకోవాలి. జపనీస్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటుంది అందులో. అది ఎట్లా అంటే, మీరు స్కాన్ చేయగానే ఆ లెటర్స్ ఏంటో అది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి మనకు చూపించేస్తుంది. సో నేను ఎట్లా యూస్ చేస్తానంటే దాన్ని ఇప్పుడు చూపిస్తాను. సో సపోజ్ ఇది మన సిస్టమ్ అండ్ ఇక్కడ అన్ని జపనీస్లో రాసి ఉన్నాయి. సో నాకు ఇంగ్లీష్లో కావాలి అది. సో నేను ఏం చేస్తాను అంటే, ఇది గూగుల్ ట్రాన్స్లేట్ ఎక్కించుకుని జపనీస్ టు ఇంగ్లీష్ సెట్ చేసుకుని కెమెరా మీద కొడతా. సో ఎప్పుడైతే కెమెరా మీద కొడతానో ఈ స్కానర్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ మనకి మొత్తం జపనీస్లో ఉంది. బట్ ఇఫ్ యూ సీ, నేను ఫోన్ని పెట్టాను దాని ముందు, నాకు ఇట్ టేక్స్ టైం అనమాట ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి. సో ఫస్ట్ బటన్ డ్రైవింగ్ ఇన్, సెకండ్ బటన్ కాలింగ్, నెక్స్ట్ చేజింగ్ బాత్, ఫోర్త్ ఆటోమేటిక్. సో నేను ఈ బటన్స్ ఏమీ ఎక్కువ యూస్ చేయలేదు, బట్ నేను ఓన్లీ ఈ మెయిన్ బటన్ యూస్ చేస్తాను ఏదైతే ఇది ఉందో. సో ఈ గూగుల్ ట్రాన్స్లేట్ వల్లే ఐ కెన్ ట్రాన్స్లేట్ ఎవ్రీథింగ్ అనమాట. సో అదేవిధంగా ఇటు కూడా చూసినట్లయితే మనకి అవెన్ ఉంది. మీరు చూసినట్లయితే అవెన్ మీద కూడా జపనీస్లో రాసింది. సో దానికి కూడా నేను గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేస్తాను, అంటే ఇదేంటో తెలియటానికి. అండ్ సింపుల్ బటన్స్, సింపుల్ వర్కింగ్ అంతా. చిన్న బేసిక్ అవెన్ బ్యాచిలర్ లైఫ్కి సరిపోయేలాగా. అండ్ ఇక్కడ కెటిల్ అండ్ ఒక ఫ్రిడ్జ్. సో ఫ్రిడ్జ్లో కూడా మనకి నార్మల్ ఫ్రిడ్జ్, చిన్న బేసిక్ ఫ్రిడ్జే, ఇందులో ఏం లేదు. అండ్ ఇక్కడ ఇది మిల్క్, ఇది అల్లం పేస్ట్, ఇది వెల్లుల్లి పేస్ట్, ఇది ఇంకా జామ్. సో ఇది బేసిక్గా చిన్న ఫ్రిడ్జ్. సో ఇది మన ఎంటైర్ కిచెన్ సెటప్ అనమాట. సో ఈ కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. అంటే చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా నీట్గా. అంటే వాటర్కి ఇబ్బంది లేకుండా 24 hours వాటర్ ఉంటుంది. అండ్ హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్, కోల్డ్ వాటర్ కావాలంటే కోల్డ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ అన్నీ ఒకే చోటు ఉంటాయి. అండ్ ఇక్కడ గ్యాస్ కూడా చాలా హై పవర్ ఉంటుంది అనమాట. మన ఇండియన్ గ్యాసెస్ కంటే ఇక్కడ గ్యాస్లో చాలా ఎక్కువ పవర్ ఉంటుంది. సో తొందరగా వేడెక్కిపోతాయి అన్నమాట ఏ పెట్టినా కూడా. సో అది ఒక్కసారి చూపిస్తాను గ్యాస్ది. సో 2 ఉన్నాయి మనకి, చిన్న స్టవ్, పెద్ద స్టవ్ లాగా. సో దీన్ని ఇట్లానే, సో ఇది ఆన్ అయిపోయింది, అది ఆఫ్ ఉంది. ఇది కూడా ఆన్ చేస్తా. సో 2 ఆన్ అయిపోయినాయి. సో ఇది పెంచితే హై, ఇది పెంచితే లో. ఇది ఇండియాలో కూడా ఉంది ఇట్లాంటి సిస్టమ్. సో దిస్ ఈజ్ నథింగ్ న్యూ అనమాట. సో ఆఫ్. ఇది కిచెన్ అనమాట. ఎంట్రన్స్లో ఉన్న మొత్తం కిచెన్లో ఉన్న ఫీచర్స్ అని చూశారు. ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్, టాయిలెట్, ద బాత్రూమ్. ఇక్కడ చాలా హైటెక్ టాయిలెట్ ఉంటుంది. ఎట్లా అంటే ఇంకా అందులోనే ఇంకా ఉండిపోవాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. సో అదేంటో ఇప్పుడు చూద్దాం లోపలికి వెళ్ళి. సో ఇది మన కిచెన్ అండ్ ఇది టాయిలెట్. ఫస్ట్ నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా హైటెక్ టాయిలెట్. మనం ఫస్ట్ టాయిలెట్లో కూర్చున్నప్పుడు మన ఈ సీట్ ఏదైతే ఉందో ఇది వెచ్చగా అవుతుంది అనమాట. అంటే ఇక్కడ చలి కంట్రీ కాబట్టి ఎప్పుడైతే మనం టాయిలెట్లో కూర్చున్నామో ఈ సీట్ అనేది వెచ్చగా అవుతుంది. ఈ సీట్ వెచ్చగా అయినప్పుడు ఈ సీట్ మీద ఒక మనిషి కూర్చున్నాడు అని సెన్సర్స్ యాక్టివేట్ అయ్యి డిటెక్ట్ చేస్తాయి అనమాట మనిషి కూర్చున్నాడు అని. సో మనం సింపుల్గా వీ షుడ్ జస్ట్ యూజ్ ఇట్, దాన్ని యూజ్ చేయాలి. పని అయిపోయాక దిస్ సిస్టమ్ ఈజ్ ఫర్ క్లీనింగ్ అనమాట. అంటే మనం లెగిసి క్లీన్ చేసుకోకుండా ఇది నొక్కామనుకోండి, ఇది నొక్కితే ఇది మెన్, ఇది అబ్బాయిలకి. ఇక్కడ నుంచి ఒక పైప్ లాంటిది వస్తుంది బయటకి, వాటర్ పైకి వదులుతుంది అనమాట. సో
ఇది మెన్కి, ఇది ఉమెన్కి, ఇది పెద్దవాళ్ళకి. సో అండ్ ఇదేంటంటే ఎంత ఫోర్స్గా వాటర్ రావాలి అని సెట్టింగ్ అనమాట. సో ఇదంతా నార్మల్ సెట్టింగే, సమ్ టైమర్స్. ఇది కూడా సింపుల్ సెట్టింగ్, కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఈ బటన్ ఒక్కటే. కూర్చుని ఈ బటన్ ప్రెస్ చేయాలి అండ్ ఆటోమేటిక్గా వాటర్ అనేది పైకి వచ్చి ఇట్ విల్ గెట్ క్లీన్డ్ అనమాట. అండ్ ఇక్కడ టాయిలెట్ పేపర్ కూడా ఇచ్చారు. అండ్ ఫ్లష్ సిస్టమ్ అనేది దీనికి ఇక్కడ ఉంటుంది. సో ఇఫ్ ఐ క్లోజ్ దిస్, సో ఇది ఫ్లష్ సిస్టమ్ అనమాట. ఇది నొక్కితే వాటర్ అనేది ఫ్లష్ అయిపోతుంది. సో నేను ఇది నొక్కాను, ఫ్లష్ చూసినట్లయితే సింపుల్గా. సో ఇది సింపుల్ హైటెక్ జపనీస్ టాయిలెట్. అండ్ మనకి ఇక్కడ వాషింగ్ మెషిన్ కూడా ఉంది. సో వాషింగ్ మెషిన్లో కూడా మొత్తం జపనీస్లోనే రాస్తున్నాయి, కానీ సింపుల్గా మేమేం చేస్తామంటే జస్ట్ ఇది స్టార్ట్ బటన్. సో ఇది నొక్కగానే స్టార్ట్ అవుతుంది, పవర్ ఆన్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ అ స్టార్ట్ బటన్ అనమాట. సో ఎప్పుడైతే దీన్ని ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా అది వెయిట్ చూసుకుని వాటర్ వదులుతుంది. అండ్ ఇక్కడ ఇది వాటర్ సిస్టమ్ అనమాట. సో ఇదైతే ఆఫ్. కావాలనుకుంటే ఆన్ చేసి ఇది నొక్కి దెన్ ఇది నొక్కితే ఏదైతే ఉందో మనకి వాషింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది ఒకటి బాత్, టాయిలెట్ అండ్ వాషింగ్ మెషిన్. సో ఇప్పుడు మనం షింక్. సో షింక్కి మనకి ఇక్కడ మిర్రర్ ఉంది. అండ్ ఇది ల్యాంప్. సో ల్యాంప్కి బటన్ ఇక్కడ ఉంటుంది. సో ఇది ఆన్ చేస్తే కనుక ఈ ల్యాంప్ ఆన్ అవుతుంది. సో ఇక్కడే రెడీ అవ్వడానికి అండ్ ఆల్ ల్యాంప్. అండ్ ఇక్కడ ఒక ప్లగ్ కూడా ఇచ్చారు ఛార్జింగ్ పాయింట్కి. అండ్ ఇది ట్యాప్. సో ఇందాక కూడా మీరు హాట్ అండ్ కోల్డ్ చూసారు కిచెన్లో. రెడ్ అంటే హాట్, బ్లూ అంటే కోల్డ్. సో హాట్ వాటర్ కావాలంటే ఇది పక్కకని పైకనాలి, కోల్డ్ వాటర్ కావాలంటే పక్కకని పైకనాలి. అండ్ దిస్ ఇస్ షింక్లెట్. సో ఇది చిన్న సింక్ అనమాట బాత్రూంలో. సో ఇక్కడ మనకి బ్రషింగ్ అదంతా, ఫేస్ వాష్, బ్రషింగ్ అదంతా ఇక్కడ అవుతుంది అనమాట. నా ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ రూమ్. ఇది బాతింగ్ రూమ్. ఇక్కడే స్నానం చేస్తాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఏదో ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంది, అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫస్ట్ మనం లోపలికి ఎంట్రీ చూద్దాం. సో లోపలికి ఎంటర్ అవడానికి వీ షుడ్ ప్రెస్ ఇట్ డౌన్, అన్లాక్ చేసి మధ్యలో పుష్ చేయాలి. మధ్యలో పుష్ చేస్తే ఇది థింగ్ ఓపెన్ అవుతుంది. సో ఐ జస్ట్ టర్న్ ఆన్ ద లైట్ అండ్ సో ఇది టాయిలెట్ అనమాట. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక షింక్ సెటప్ ఉంది. అండ్ షింక్కి అటాచ్డ్ హ్యాండ్ స్ప్రే ఉంది ఇక్కడ. అండ్ అద్దం ఉంది. అండ్ షాంపూస్ అవి బాడీ హెయిర్ కండిషనర్ షాంపూస్ అవి. అండ్ మోస్ట్ ఫేవరెట్ టబ్. సో ఇది నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అనమాట మొత్తం ఇంట్లో. అండ్ ఇక్కడ ఒక హ్యాంగర్ ఇచ్చారు బట్టలు వేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఒక హ్యాంగర్ ఇచ్చారు బట్టలు వేసుకోవడానికి. ఎందుకో చెప్తాను నేను. సో ఫస్ట్ ఇక్కడ నాకు హాట్ వాటర్ కావాలంటే ఫస్ట్ నేను లాక్ చేస్తాను దీన్ని. నాకు హాట్ వాటర్ కావాలి కాబట్టి దీన్ని నేను ఫస్ట్ లాక్ చేస్తాను, సో దట్ నీళ్ళు బయటకు వెళ్ళకుండా చేసి దీన్ని పక్కకు పెడతాను ఫస్ట్. సో ఇది టబ్. అండ్ ఇక్కడ మనకు డిజిటల్ బోర్డు ఉంటుంది. ఇది ఆన్. సో ఆన్ అంటే హాట్ వాటర్ ఆన్ అవ్వాలి. అండ్ నాకు వాటర్ బయటకు రావాలి, టబ్లో నిండాలి అంటే ఫస్ట్ నేను ఈ బటన్ నొక్కుతా. సో చిన్న ఇంట్రొడక్షన్ గ్రీటింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే దీని నుంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతాయి. వాటర్ ఆల్రెడీ రావడం స్టార్ట్ అయినాయి. సో ఇదంతా హాట్ వాటర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం బటన్ ఆన్ చేసాం కాబట్టి అది హాట్ వాటర్ వస్తుంది అన్నీ. సో దిస్ ఈజ్ ఆల్ హాట్ వాటర్. ఇది నిండాక ఇక్కడ వరకు నిండాక వెళ్ళి కూర్చోవచ్చు దాంట్లో. చాలా ప్రశాంతంగా ఉంటుంది రూమ్. సో ప్రస్తుతానికి ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్. ఇది కూడా ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయింది. సో ఈ వాటర్ నేను వదిలేయాలి అంటే జస్ట్ ప్లగ్ ఇట్ అవుట్. సో నిండిన వాటర్ నేను బయటకు వెళ్ళిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పాను కదా ఇది ఎందుకుందో ఇక్కడ. బేసిక్గా మనకి జపనీస్ ఇల్లు చూసినట్లయితే ఇక్కడ చూడండి, పైన కూడా ఒక హీటర్ సిస్టమ్ ఉంది.
సో ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వాషింగ్ అయిపోయాక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆరేస్తాము. ఇక్కడ ఆరేసి ఈ హీటర్ సిస్టమ్ని ఆన్ చేయాలి. హీటర్ సిస్టమ్ ఎట్లా ఆన్ చేస్తారో చూపిస్తాం. సో మనకి ఈ సిస్టమ్ చెప్పాను కదా ఇందాక. సో ఇది ఆన్ బటన్ అనమాట. ఈ హీటర్ సిస్టమ్ మీద ఆన్ చేసి ఎన్ని అవర్స్ హీట్ అవ్వాలో మనం సెట్ చేసుకోవాలి. 8 అవర్స్ వరకు మనకి లిమిట్ ఉంది. సో సపోజ్ 1 అవర్ పెట్టాను అనుకోండి. ఇక్కడ హీటర్ సిస్టమ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, మీకు సౌండ్ వినిపిస్తుంది. హీటర్ సిస్టమ్ స్టార్ట్ అయింది. సో ఆ ఉతికిన బట్టలని ఇక్కడ ఒక్కొక్కటి ఆరేసుకుని హీటర్ ఆన్ చేస్తే ఈ హీట్ గాలి అనేది పైకి తీసుకెళ్ళి ఇక్కడే బట్టలు డ్రై అయిపోతాయి. ఎందుకంటే జపాన్ అనేది చాలా చల్ల కంట్రీ కాబట్టి మనం బయట మన బట్టలు ఆరవు. సో ఇది ఆరేసినా కూడా ఇంట్లోనే ఆరేసుకోవాలి. సో ఇక్కడే మనం ఆ బట్టల్ని ఆరేస్తామన్నమాట. సో ఇది చిన్న బాత్రూమ్ సెటప్ ఇక్కడ. సో ఐల్ గో బ్యాక్, తలుపు వేసేస్తాను. సో తలుపు వేసి ఐ విల్ జస్ట్ టర్న్ ఇట్ ఆఫ్. సో ఇది ఆఫ్ బటన్, ఆఫ్ చేసి ఐ విల్ జస్ట్ టర్న్ ఆఫ్ ద లైట్. సో ఇప్పుడు మనం బ్యాక్ టు అవర్ హోమ్ కిచెన్ వెళ్తున్నాం. అండ్ క్లోజ్ చేద్దాం, లైట్ ఆఫ్ చేద్దాం. అండ్ నా ఇది మన కిచెన్. ఇక్కడ ఏదైతే ఉందో ఇది మనకి బట్టల క్లాజెట్ అనమాట. బట్టలు పెట్టుకోవటానికి ఇదొక చిన్న క్లాజెట్ లాంటిది. సో దీని లోపల ఎట్లా ఉంటుందో చూపిస్తా. సో అక్కడ వ్యాక్యూమ్ క్లీనర్ ఇచ్చారు. సో దాంతో ఇల్లు క్లీన్ చేసుకుంటాం. అండ్ చాలా చిన్న స్పేస్, చిన్న స్పేసే బట్ చాలా నీట్గా ఉంటుంది. సో ఇవి హ్యాంగర్స్, పైన ఒక షెల్ఫ్ ఇచ్చారు అండ్ కింద బట్టలు తగిలించుకోవటానికి. ఇది చిన్న క్లాజెట్ లాంటిది. సో నా ఫైనల్గా ద మెయిన్ మాస్టర్ బెడ్రూమ్, ఉన్న ఏకైక బెడ్రూమ్ అదే. సో బెడ్రూమ్ లోపల ఎట్లా ఉంటుందో చూద్దాం. ముందుగా నేను ఇది మన మెయిన్ బెడ్రూమ్ యొక్క లైట్, అండ్ ఇది ఏసీ రిమోట్, అండ్ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఎవరన్నా బెల్ కొట్టినప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనం ఈ బటన్ ప్రెస్ చేసి మనం బయట ఉన్న వాళ్ళతో మాట్లాడచ్చు. ఇక్కడ నుంచి మనం మాట్లాడుతూ బయట ఉన్న వాళ్ళకి అక్కడ స్పీకర్ ద్వారా వినిపిస్తుంది. అండ్ ముందుగా మనం చూసాము పోస్ట్ మ్యాన్ కోసం ఒక సెక్షన్ ఉంది కింద, అతను పోస్ట్ వేసేటప్పుడు. సో అక్కడే ఒక బెల్ బటన్ కూడా ఉంది. సో ఆ బెల్ బటన్ నొక్కితే కనుక అక్కడ ఎవరైతే మనతో మాట్లాడాలనుకున్నారో వాళ్ళ ఫేస్ ఇక్కడ కనిపిస్తుంది, వీడియో కనిపిస్తుంది, లైవ్ వీడియో. సో వాళ్ళని చూస్తూ వాళ్ళతో కూడా ఇది నొక్కి మనం మాట్లాడచ్చు. కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడచ్చు. సో ఇది ఇక్కడ ఉన్న సిస్టమ్. ఇది కూడా మొత్తం జాపనీస్లోనే ఉంది, బట్ చాలా సింపుల్. ఇది ప్రెస్ చేసి మాట్లాడటమే. అండ్ నెక్స్ట్ బెడ్, చాలా కంఫర్టబుల్ బెడ్. ఇది పడుకుంటే ఇంకా లెగలేమన్నమాట, అంత నిద్ర వస్తుంది బెడ్ మీద. అండ్ యా, ఇక్కడ ఫస్ట్ మనం ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఇది ప్లగ్స్ ఉన్నాయి, టీవీ ప్లగ్స్. అండ్ అక్కడ వైఫై ఏదైతే లైట్స్ వెలుగుతున్నాయో అది ఇంటర్నెట్ బాక్స్ అనమాట. అక్కడే మనకి యూజర్ నేమ్, వైఫై నేమ్, ఇంకా పాస్వర్డ్ 2 కనిపిస్తాయి. సో దానికి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోవచ్చు. హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంది. అండ్ దిస్ ఇస్ ద టీవీ. దిస్ ఇస్ జాపనీస్ టీవీ. మోస్ట్లీ ఛానల్స్ అన్ని జాపనీస్లోనే ఉన్నాయి చూశాను. సో మోస్ట్లీ నేను టీవీ వాడను ఇక్కడ. అండ్ కింద కూడా డివిడి బాక్స్ అండ్ సింపుల్ స్టఫ్. పెద్ద ఇందులో ఏం లేదు, చాలా సింపుల్గా ఉంది రూమ్. అండ్ ఇది టీవీ రిమోట్. చూసినట్లయితే అన్ని జపనీస్లోనే ఉంటాయి ఇక్కడ. టీవీ రిమోట్, ఇది డివిడి రిమోట్. అండ్ గణేశుడు నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నా. అండ్ సో ఇదేంటంటే మనకి లైట్ కంట్రోలర్. సో బటన్స్ కూడా మనకి జపనీస్లోనే ఉన్నాయి. ఇదేంటంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే కనుక పైన లైట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఐల్ ప్రెస్ దిస్
ఆఫ్. అండ్ ఇదేంటంటే ఇట్ ఈస్ లైక్ బెడ్ లైట్. మళ్ళీ ప్రెస్ చేస్తే కంప్లీట్ ఆఫ్. ఇది కంప్లీట్ ఆఫ్ అయిపోయింది. అండ్ మళ్ళీ ప్రెస్ చేస్తే లైట్ ఆన్. ఇది మెయిన్ లైట్. సో ఇది సింపుల్ రిమోట్. నేను పడుకునేటప్పుడు బెడ్ మీద పెట్టుకుంటాను. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు చదవాలనుకున్నప్పుడు చదువుకొని లైట్ ఆఫ్ చేసుకుంటాం. సో ఇది ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఇది మిర్రర్. అండ్ ఇది నేను తెచ్చుకున్న బుక్, ఇప్పుడు ప్రస్తుతం చదివే బుక్. అండ్ సాయిబాబా విగ్రహం, ఇది కూడా నేను ఇండియా నుంచి తెచ్చుకున్నా. ఇది హెయిర్ డ్రయర్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే అడాప్టర్ అనమాట. మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే పిన్ ఏదైతే ఉందో మొత్తం వేరే పిన్స్ ఉన్నాయి. మన ఇండియన్ ప్లగ్స్ ఇందులో పట్టవు కాబట్టి ఇది ఉంటుంది. ట్రావెల్ అడాప్టర్ ఏదైతే ఉందో ఇది కొనుక్కోవాలి. సో ఇందులో చూసినట్లయితే ఇక్కడ USA జపాన్ అని ఉంది. ఇక్కడ USA జపాన్ అని రాస్తుంది. సో ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పడతాయి. సో నేను ఏం చేశాను అంటే ఇది కూడా ఇండియా నుంచి తెచ్చుకున్నాను. సో ఇది చాలా హ్యాండీ అనమాట మనకి. సో ఎప్పుడైతే నేను ఛార్జింగ్ పెట్టుకోవాలో నేను ఇక్కడ దీన్ని ప్లగ్ చేస్తాను. సో ఇఫ్ ఐ టర్న్ ఇట్ ఆన్, అన్లాక్ చేస్తే బయటకు వస్తుంది. సో ఐ విల్ అన్లాక్ చేసి ఇంకా వెంటనే లాక్ చేసేసి ఓకే దీన్ని ప్లగ్స్లో పెట్టేస్తా. సో ఇప్పుడు ప్లగ్లో పెట్టాక నేను నా దగ్గర ఉన్న ట్రావెల్ అడాప్టర్ ఇది కూడా కొనుక్కున్నాను. ఇది ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఇది మన ఇండియన్ పిన్స్. సో ఈ పిన్స్ని నేను అందులో ప్రెస్ చేసుకొని ఈ చార్జర్స్ ఏవైతే నా ఇండియన్ చార్జర్స్ ఉన్నాయో ప్లగ్ ఇట్ ఇన్ అండ్ ఛార్జ్. ఇక్కడ జపాన్లో చలి చాలా విపరీతంగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 4 degrees అయితే రోజు ఉంటుంది రాత్రి. అండ్ 0 degrees కూడా వెళ్ళిపోతుంది, మైనస్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి. సో దానికి మనం ఇంట్లో ఉన్నా కూడా చలి విపరీతంగా ఉంటుంది. సో కంపల్సరీగా హీటర్ ఆన్ చేసుకోవాలి ఇంట్లో. ఆ హీటర్ అనేది మనకి ఏసీలోనే ఇచ్చేస్తారు. ఏసీలోనే ఒక హీటర్ బటన్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఏసీ రిమోట్ ఉంది. ఈ రెడ్ బటన్ ఏదైతే ఉందో ఇది హీటర్ రిమోట్ అనమాట. సో ఈ హీటర్ రిమోట్ ప్రెస్ చేయగానే వేడి గాలి వస్తుంది అనమాట. ఆ వేడి గాలి వల్లే మనం నార్మల్ టెంపరేచర్లో ఉంటాం అనమాట ఇంట్లో. సో ఇది కంపల్సరీగా హీటర్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఏసీ అనేది హీటర్ కోసమే ఉంటుంది, చలి కోసం ఉండదు ఇక్కడ. సో దిస్ ఇస్ వెరీ హ్యాండీ. అండ్ ఫైనల్లీ ఇక్కడ మనకి స్మోక్ సెన్సార్ కూడా ఉంది. సో ఎక్కడైతే స్మోక్ డిటెక్ట్ అవుతుందో ఇంట్లో అలారం మోగుతుంది అనమాట. సో ఇది చిన్న జపనీస్ హౌస్. ఒకసారి బాల్కనీలోకి వెళ్ళిపోదాం.